అసలు నీకేమైంది? వాసుగడ మనకు చేసిన సహాయాన్ని మర్చిపోయావా? వాడి ప్రాణాలకి తెగించి పిల్లాన్ని కాపాడాడు. డాక్టర్ గారు మనతో ఏం చెప్పారు? కత్తి కొంచెం పైకి గుచ్చుకునుంటే వాడి ప్రాణమే పోయి ఉండేది. అర్చన, మనిషి అన్నా కొంచెం జాలి దయ ఉండాలి. వాడు తప్పు చేశాడు, నేను కాదనట్లేదు. కానీ దానికి తగ్గ ఫలితం అనుభవించాడు, వాడు కష్టాలు పడ్డాడు. ఇప్పటికైనా వాడిని మనం క్షమించాలి. అందుకే నేను వాడిని క్షమించాను. క్షమించకపోతే మనకు కూడా మానవత్వం లేదనే అర్థం. వాడు మారాడో లేదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం ఇలా మారతారని నేనెప్పుడూ అనుకోలేదు. హాస్పిటల్లో ఎస్ఐ విచారణ కోసం వచ్చినప్పుడు వాసు నా తమ్ముడు అని మీరు చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈరోజు మీ దగ్గర వాణ్ణి పనిలోకి చేర్చుకొని వాణ్ణి సమర్థిస్తూ మాట్లాడడం చూస్తుంటే మీరు వాణ్ణి తమ్ముడిగా ఒప్పుకున్నట్టే కదా అర్థం. అర్చన, అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. వాడిని హాస్పిటల్లో చేర్పించిన తర్వాత పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చావు? ఎందుకు ఆరాటపడ్డావు? చెప్పు. మానవత్వంతో వచ్చాను. ప్రాణానికి తెగించి పిల్లాన్ని కాపాడాడన్న కృతజ్ఞతతో వచ్చాను. అంతేకాని వాడు చేసిన తప్పుల్ని క్షమించి మాత్రం కాదు. అంటే వాసు విషయంలో నీ పంత వదలవన్నమాట. అలాంటప్పుడు నీ కుటుంబానికో న్యాయం, నా కుటుంబానికో న్యాయమా? ఎందుకు అర్చన? ఎందుకు అందరు ఆడవాళ్ళలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు తేడా చూపిస్తున్నావు? ఏంటి ఏమన్నారు? నేను తేడాలు చూపిస్తున్నానా? అవును, నువ్వే తేడా చూపిస్తున్నావు. ఎన్నిసార్లు నీకు మీ ఇంట్లో వాళ్ళతో గొడవలేదు? నీకు మీ అమ్మతో గొడవైంది, మీ అన్నయ్యతో గొడవైంది, కావ్యతో గొడవైంది, ప్రియతో గొడవైంది. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉంటున్నావు కదా. అలాగే వాసుగాడిని క్షమించచ్చుగా. ఎందుకు క్షమించలేకపోతున్నావు? అంటే నువ్వు తేడా చూపిస్తున్నట్టేగా. బాగా మాట్లాడుతున్నారండి, చాలా బాగా మాట్లాడుతున్నారు. మీరిలా మాట్లాడతారని నేను కల్లో కూడా ఊహించలేదు. నేను ఎప్పుడు మీ కుటుంబం మా కుటుంబం అని విడదీయలేదు, తేడా చూపించలేదు. మీరే నాకు ముఖ్యం అనుకున్నాను. మీ శత్రువులే నా శత్రువులు అనుకున్నాను. అందుకనే కదా మా అమ్మని వ్యతిరేకించాను, కావ్యని, కావ్య భర్తని దూరంగా ఉంచాను. మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని నా కుటుంబం అందరితో బంధుత్వాన్ని తెంచుకున్నాను. వాళ్ళందరూ మిమ్మల్ని క్షమించమని అడిగిన తరువాత మీరు క్షమించి నా దగ్గరకొచ్చి నచ్చ చెప్పిన తరువాతే నేను వాళ్ళని క్షమించి వాళ్లతో కలిసిపోయాను. నేను వాళ్ళందరినీ మీకోసం కాదనుకున్నానే గాని మిమ్మల్ని వాళ్ల ముందు ఎప్పుడూ తక్కువ చేయలేదు. ఈ విషయం మీ మనస్సాక్షికి బాగా తెలుసు. అవునో కాదో చెప్పండి. సరే అర్చన, ఒప్పుకుంటున్నాను, నువ్వే కరెక్ట్. అయినా వాసు మారాడు అంటున్నాడు కదా, వాడిని క్షమిస్తే నీకేంటి అభ్యంతరం? నాకు నా కుటుంబానికి చాలా గొడవలొచ్చాయి, కానీ కాలం దాన్ని పరిష్కరించింది. నేను క్షమించాను. కానీ వాసు మనకి చేసింది ద్రోహం, నమ్మక ద్రోహం. వాడు చేసింది నేను జీవితాంతం మర్చిపోలేను, క్షమించలేను. అలా క్షమిస్తే అది మన చేతగానితనం, తప్పుతో సమానం. ఇక చాలా ఆపర్చన. నన్ను ఒక మాట ఉంది, నేను సరే అన్నాను. నేను ఆ మాటను వెనక్కి తీసుకోలేను. అయినా ఇప్పటిదాకా అన్ని నా కోసమే చేశానంటున్నావు కదా, ఇది కూడా నా కోసం ఒప్పేసుకో. అది నా వల్ల కాని పనండి. మీ చుట్టూ తిరుగుతుంది రాబందు అని తెలిసిన తర్వాత నేను చూస్తూ ఊరుకోలేను. దాన్ని తరిమేయడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. అంతేకాదు, నా ప్రాణాల్ని ఇవ్వమనండి, ఈ క్షణమే ఇప్పుడే మీకోసం వదిలేస్తాను. అంతేకాని ఆ వాసుని నేను క్షమించలేను. క్షమిస్తే వాడు మనకి ప్రమాదం తీసుకొస్తాడండి. ఏంటి మాట్లాడితే ప్రమాదం ప్రమాదం అంటున్నావు? వాడేమైనా టెర్రరిస్టా? అందరినీ గంతో కాల్చేస్తాడా? చూడర్చన, వాసుగాడు మారాడని నేను నమ్ముతున్నాను. అందుకే నందినికి ఇచ్చిన మాట నేను వెనక్కి తీసుకోలేను. లేదు, నేను ఒప్పుకోను. ముందు వాడిని పల్లోంచి తీసి బయటికి పంపేయండి. నేను వాడి పల్లోంచి తీను. నా నిర్ణయం మారదు. ఎందుకిలా మొండితనంగా మాట్లాడుతున్నారు? ఎందుకంటే వాడు మారాడు, మనిషి అయ్యాడని నేను నమ్ముతున్నాను. వాడు ఇంకా చెడ్డవాడే నువ్వు నమ్ముతున్నావు. అర్చన, నా మాట నువ్వు విని తీరాల్సిందే. లేదు, నేను వినను. ముందు ఆ వాసుని బయటికి పంపేయండి. అది నా వల్ల కాదు. అది నా షెడ్డు. నేను చెమటొచ్చి కష్టపడి సంపాదించిన షెడ్డు.
అక్కడ ఎవరి పనిలో ఉండాలో ఎవరి పనిలో ఉండకూడదో నిర్ణయించాల్సింది నేను, నువ్వు కాదు. చూడు, వాసుగాడి ఆరోగ్యం బాగుపడిన తర్వాత వాడొచ్చి నా షెడ్లో పని చేస్తాడు. నా నిర్ణయం మారదు. నేను ఎవరి మాట వినను. నిర్ణయించాల్సింది నేను, ఏం చెయ్యాలో చెప్పాల్సింది నేను. ఇంకే విషయంలో డిస్కషన్స్ వద్దు. మళ్ళీ మాట్లాడితే మర్యాదగా ఉండదు. చూసావా అర్చన వాడు ఎలా మాట్లాడుతున్నాడు? నీకన్నా ఈ ప్రపంచంలో నాకు ఇంకెవరూ ఎక్కువ కాదని నిన్ను నెత్తిన పెట్టుకున్నాడు. నిన్ను ఎంత ఈజీగా కిందకి దిగదాచి మాట్లాడెళ్తున్నాడో చూసావా? భార్యను ఎలా గౌరవించాలో నేను వాడిని చూసి నేర్చుకున్నానమ్మా. అలాంటిది వాడి వేళ ఒక ద్రోహి, ఒక పాపాత్ముడు, ఒక దుర్మార్గుడు కోసం నీకు ఇవ్వాల్సిన విలువ మర్యాదలు ఇవ్వకుండా ఎలా మాట్లాడుతున్నాడు చూడు. వాడు పేదరికంగా ఉన్నప్పుడు మనమంతా వాడు చుట్టూ ఉండి మంచి చెడు కష్ట సుఖాల్లో భాగం పంచుకున్నాం. కానీ ఈ రోజు వాడు 4 రూపాయలు సంపాదించి పచ్చగా ఉండేసరికి పెంట మీద చేడు పురుగుల్లా చెడ్డ వాళ్ళంతా వాడు బంధువులైపోయి వాడు చుట్టూ చేరాడమ్మా. అమ్మా అర్చన, నాకెందుకో వాడిని చూస్తుంటే భయంగా ఉందమ్మా. నాకేం మంచి అనిపించట్లేదు. చివరికి ఇది ఎక్కడికి లాగుతుందా అని భయం వేస్తుంది. వాడికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఆ దేవుడే వాడిని కాపాడాలి. అమ్మా అర్చన, ఏమాత్రం అవకాశం ఉన్నది నీ వల్లే అవుతుందమ్మా. ఇలాంటి పరిస్థితి రాకూడదనే నేను లోపలికి రాలేదు. సరేనమ్మా, వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. అది నా షెడ్డు. నేను చెమటోడ్చి కష్టపడి సంపాదించిన షెడ్డు. అక్కడ ఎవరి పనిలో ఉండాలో ఎవరి పనిలో ఉండకూడదో నిర్ణయించాల్సింది నేను, నువ్వు కాదు. వాసుగాడి ఆరోగ్యం బాగుపడిన తర్వాత వాడొచ్చి నా షెడ్లో పని చేస్తాడు. నా నిర్ణయం మారదు. నేను ఎవరి మాట వినను. నిర్ణయించాల్సింది నేను, ఏం చెయ్యాలో చెప్పాల్సింది నేను. ఎరా, మనల్ని ఎవరు గుర్తుపట్టరు కదా? ఛాన్సే లేదురా. మనం గెటప్స్ మార్చుకున్నాం కదా, ఎవ్వరూ గుర్తుపట్టలేరు. మనం భయపడితేనే అనుమానం వస్తుంది. అదే పట్టుబడేలా చేస్తుందిరా. కాస్త ధైర్యంగా ఉండండి. పదండి. ఆగండి ఆగండి, ఎవరయ్యా మీరు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళగా ఇళ్లలోకి చూసుకొస్తున్నారు. ఎవరు కావాలి? ఎవరు కావాలంటే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారేమిటయ్యా? ఏంటి? ఓహో, మీకు తెలుగు రాదా? వాట్ యు వాంట్? అంటే మీరు మమ్మల్ని గుర్తుపట్టలేదా? అంటే తెలుగు వాళ్ళేనా? తెలుగు వచ్చా? ఎవరు మీరు? నిజంగా మమ్మల్ని గుర్తుపట్టలేదా? ఓర్ నాయనో, మీ గొంతు విని గుర్తుపడటానికి మీ గొంతు ఏమైనా కంచు కంఠం కొంగర్ జగ్గేదేటయ్యా? ఈ ఎవరో చెప్పండియా బాబు. చూడండి, బాగా చూడండి. మేము వాసు ఫ్రెండ్స్. అవునయ్యో, ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఏంటయ్యా ఈ గెటప్లేంటి, ఈ అవతారాలేంటి? మరి పగటి వేషగాళ్ళలాగా ఉన్నారు. జస్ట్ వెరైటీ కోసం. ఎలా ఉంది? బాగుందా? ఎవరు వీళ్ళంతా? ఏం మాట్లాడుతున్నావు? అమ్మ, మేము వాసు ఫ్రెండ్స్. గుర్తుపట్టలేదా? అవును కదూ. ఏంటయ్యా ఎలా తయారయ్యారు? వాసు లేడా అమ్మా? లోపల ఉన్నాడు, వెళ్ళండి. వెళ్ళండి. అరే రే 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 రే, నువ్వేంటయ్యా వాళ్ళనే చూస్తూ నిలబడ్డావు? త్వరగా షాప్కి వెళ్ళరా. అవును కదూ, మర్చిపోయా. రే ఆగండ్రా. ఏంట్రా, ఏమైంది? వాసు వాళ్ళ అమ్మా నాన్న మనల్ని గుర్తుపట్టలేదు అంటే వాసు కూడా ఖచ్చితంగా గుర్తుపట్టడు. అందుకే
చిన్న జలక్కిద్దాం పదండి. It's money. It's all about the money, yo. And humanity's respect. Yeah. Come on. మీరా ఇంకెవరు అనుకున్నాను రా, లోపలికి రండి. రే లోపలికొచ్చి డోరేంట్రా. అలాగేరా. అదేంట్రా వాసు, నువ్వు అసలు మమ్మల్ని గుర్తుపడతావో లేదో అని చిన్న టెస్ట్ పెడతావు అనుకుంటే అంత తేలిగ్గా ఎలా గుర్తుపట్టేశావురా? ఏంట్రా కళ్ళకు కూలింగ్ గ్లాసులు, తలకు రంగులేసుకొచ్చేస్తే గుర్తుపట్టలేమా? హా, ఇదేమైనా సినిమానా మారువేషం వేయగానే గుర్తుపట్టకపోవడానికి? ఏరా మా పరిస్థితి నీకు అంత కామెడీగా ఉందిరా? రే వాసు, చాలా భయంగా ఉందిరా. క్షణక్షణం భయపడి చస్తూ బతుకుతున్నావురా. నిన్ను నమ్మి డబ్బు కాసిపడి పిల్లోని కిడ్నాప్ చేశావురా. ఇప్పుడు ఏ మనిషిని చూసినా సరే అనుమానిస్తూ భయపడుతూ చస్తున్నావురా. అవునరా, వాడైతే బాత్రూంలో దాక్కున్నాడు. రే నువ్వు ఇచ్చే డబ్బు గుండెదడ తాకటానికే సరిపోయేటట్టుందిరా. ఆ డబ్బు తీసుకెళ్దామని వచ్చావురా. ఇవరా. రేయ్, ఎవరు ఏ టైంలో ఎలా అటాక్ చేస్తారోనని చస్తూ బతుకుతున్నాం రా. ఏరా నేను నీలాగే భయపడి ఉంటే పిల్లాన్ని కిడ్నాప్ చేయడం, మళ్ళీ మీ దగ్గర నుంచి రక్షించడం అనే నాటకం ఇంత చక్కగా ఆడగలిగేవాడినా? ముందు ధైర్యంగా ఉండడం నేర్చుకోండిరా. ఏరా అందరూ ఒకేలా ఉండగలరా? అయినా అవతల ఆ శంకర్ గాడు పోలీసులకు చిక్కాడు. వాడు మన గురించి ఎక్కడేం చెప్తాడా అని భయం రా. భయపడకండ్రా, వాడంత తేలిగ్గా మన గురించి చెప్పడు. రేయ్ పెద్ద పెద్ద క్రిమినల్స్ దగ్గర నుంచే నిజాలు లాగుతారు. వీడెంతరా, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కితే వీడు మొత్తం నిజం కక్కేస్తాడు. సరేరా చెబుతాడనే అనుకుందాం, కానీ వాడు బయటపడితే పోలీసులు పట్టుకునేది మనల్ని కాదు కదా, ఆ దినాగాణ్ణి. అప్పుడు మనకేంట్రా? అదేంట్రా, వాడు నిజం చెప్తే దినా పట్టుబట్టం ఏంటి? రేయ్ అదేరా ఈ వాసుగాడి ప్లాన్ అంటే. మీరంతా అనుకున్నట్టు శంకర్ గాడి పొరపాటున పోలీసులకు చిక్కలేదు, కావాలనే దొరికాడు. ఏంట్రా నువ్వు అనేది? కావాలని దొరికాడా? ఎందుకురా? ఎందుకేంట్రా, చెప్పాగా వాసుగాడి మాస్టర్ ప్లాన్ అని. పోలీసుల అనుమానం ఎవరి మీద ఉంది? ఆ పిల్లాడి తండ్రి దినగాడి మీదే కదా. అలా వాళ్ళ దృష్టి మార్చింది ఎవరు? మన శంకర్ గాడే. మరలాంటప్పుడు దినాతో పాటు వీడు శిక్ష అనుభవించాల్సి వస్తుందే. కానీ వీడెలా ఒప్పుకున్నాడ్రా? వాళ్ళ అక్క కోసం. అక్క కోసమా? ఏంట్రా కాస్త అర్థమయ్యేటట్లు చెప్పు. మనం పిల్లాన్ని కిడ్నాప్ చేసి బామ్మ దగ్గర దాచిన ఆ రాత్రే వాడు నాకు ఫోన్ చేశాడు. తర్వాత వచ్చి నన్ను కలిశాడు. అసలు ఏం జరిగిందో తెలుసా? ఏంట్రా సడన్ గా 1,00,000 కావాలంటున్నావు? అంత అర్జెంట్ అవసరం ఏమొచ్చింది? మా అక్క కోసం రా. ఏమైందిరా మీ అక్కకి? నాకు అక్క ఉందని తెలుసుగా. తెలుసు, పెళ్లి కూడా అయిందన్నావుగా. అయిందన్నాను రా, కానీ ఎలాంటి పరిస్థితిలో అయిందో చెప్పలేదు కదా. మా అక్క పెళ్లి చేసే సమయానికి మా నాన్న హార్ట్అటాక్తో చనిపోయారు. మా అక్కయ్యకి 10 తులాల బంగారం పెడతామని చెప్పాం. నాన్న చనిపోయేసరికి అమ్మ 5 తులాల బంగారం అప్పుడు పెట్టాం. పెళ్లి తర్వాత మిగతా 5 తులాలు పెడతామన్నాం. ఆ బంగారం కోసమే నేను సిటీకి వచ్చాను, కానీ సింగిల్ రూపాయి కూడా సంపాదించలేకపోయాను. మా బావేమో బంగారం తీసుకురమ్మని మా అక్కయ్యని ఇంటి నుంచి పంపించాడంట. అమ్మ పొద్దున్నే ఫోన్ చేసి చెప్పిందిరా, మా అక్కేమో బంగారం పెట్టి పంపిస్తారా లేక బావిలో దూకి చావమంటారా అంటుందట. నాకేం చేయాలో తోచడం లేదురా, అందుకే నిన్ను అడిగాను. ప్లీజ్ రా, హెల్ప్ చేయరా. రేయ్ ఇప్పుడు బంగారం రేట్ ఎంతో తెలుసా? అంతా బంగారంకే పోతే నీకేం మిగులుతుందిరా? అమ్మ దగ్గర కొంచెం డబ్బుంది, ఎలాగోలా బతుకుతుంది. కానీ బంగారానికి 1,00,000 కావాలి. నువ్వే సహాయం చేయాలరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? రాయ్ నేను నీకు హెల్ప్ చేస్తాను, బట్ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంట్రా అది? నీకోసం ఏదైనా చేస్తాను, చెప్పరా. నా కోసం నువ్వు కొన్నాళ్ళు జైల్లో ఉంటే చాలరా. ఏంట్రా నువ్వు అనేది? జైల్లో ఉండడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అంత షాక్ అవ్వకరా. జస్ట్ 6 నెలలుంటే చాలు, నేను బయటికి తీసుకొస్తాను. 6 నెలల్లో బయటికి తీసుకొస్తావా? అసలు నువ్వేమంటున్నావురా? అవునరా, ఫ్రెండ్ కోసం నువ్వు జైలుకి వెళ్తే నిన్ను విడిపించుకోకుండా ఎలా ఉంటానరా? ఏరా నా మీద నీకు నమ్మకం లేదా? అదేం లేదురా. మరి ఇంకేరా? సరే
మా అక్కయ్య కోసం నిన్ను నమ్మి 6 నెలలు జైల్లో ఉండటానికి నేను రెడీరా. చాలా థ్యాంక్స్ రా. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పరా? అదిరా జరిగింది. అలా వాళ్ళ అక్క కోసం ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. ఏంట్రా ఇది? ముందు నువ్వు పిల్లోని అడ్డం పెట్టుకుని మీ అన్నయ్య దగ్గర డబ్బులు లాగాలనేగా నీ ప్లాను. మరి ఇప్పుడు శంకర్ ద్వారా దినాన్ని పట్టించడం ఎందుకురా? ఏంట్రా ఇదంతా? ప్రతిదానికి ఓ కారణం ఉంటుందిరా. కారణం లేకుండా ఈ వాసుగడి ఏ పని చేయడు. పిల్లాన్ని నేను కాపాడి వాళ్ళ దగ్గరికి చేరిస్తేనే మా అన్నయ్య వదిలికి నా మీద నమ్మకం కలుగుతుందని ప్లాన్ వేసా. అందరూ నన్ను నమ్మినా నా భార్య ఉందే, అది మాత్రం నమ్మదు. దాన్ని ఎలా నమ్మించాలా అని ఆలోచిస్తున్నప్పుడే శంకర్ వచ్చి వాడి ప్రాబ్లం చెప్పాడు. అప్పుడే నాకు ఐడియా వచ్చింది. పిల్లాన్ని ఇంట్లో దూరి తీసుకొచ్చింది ఆ దిన. దానికి సాక్ష్యం కూడా ఉంది. పోలీస్ కంప్లైంట్ కూడా వాడి మీదే ఉంది. సో శంకర్ని అప్రూవర్ చేసి దినా మీద కేసు పక్కాగా చేస్తే మన మీద ఇంకెవ్వరికి అనుమానం రాదు. అందుకే శంకర్ పట్టుబడేలా ప్లాన్ చేశాను. వాడితో దినా పేరు బయట పెట్టించేలా పథకం వేశాను. అంతా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. అర్థమైందా? మరి ఈ విషయం మా దగ్గర ఎందుకు దాచావురా? గజగజా వణుకుతున్న నీతో ఈ ప్లాన్ చెప్తే అమలు కాకముందే అందరి దగ్గర వాగేస్తావు. అందుకే మీతో ఎవరితో చెప్పలేదు. శంకర్తో కూడా చెప్పా ఎవ్వరితో చెప్పొద్దని. అంతా బానే ఉందిరా. మీ అన్నయ్య దగ్గర ముందు 5 లక్షలు తీసుకోలేదు, తర్వాత 10 లక్షలు తీసుకోలేదు. మరిప్పుడు డబ్బులు ఎలా? శంకర్ ప్రాబ్లం ఎలా క్లియర్ చేస్తావు? వాడు పని పూర్తి చేసేలోపే ఈ ప్లాన్ అంతా పోలీసులకు వాడు చెప్తే అప్పుడు నువ్వేం చేస్తావురా? రేయ్, వాడనేది కూడా నిజమేరా. ఇప్పుడేం చేస్తావురా? మాకు డబ్బులు ఎలా ఇస్తావు? మీకు డబ్బులు ఎలా ఇస్తారనే కదా మీ అందరూ అనుమానం. దానికి కుబేరుడు మా మావగాడు ఉన్నాడు కదా. ఆయనకు నీకు మధ్య పచ్చగడ్డేస్తేనే బగ్గుమంటుంది. ఆయన నీకు డబ్బులు ఎలా ఇస్తాడురా? ఆయన నేను డైరెక్ట్గా డబ్బులు అడగను కదరా. నా భార్య రేవతి ఉంది కదా. ఆవిడ నిన్ను నమ్మనే నమ్మదు. మరి అలాంటప్పుడు డబ్బులు ఎలా తెచ్చిస్తుందిరా? సెంటిమెంట్ బ్లేమ్ చేస్తే మ్యాటర్ సెటిల్ అవుతుందిరా. నేను ఫారెన్ వెళ్ళి బాగా సంపాదించి గొప్పగా సెటిల్ అవ్వాలన్నదే కదా దాని ఆశ. అందుకే నేను ఫారెన్ వెళ్ళడానికి 2 లక్షలు కావాలని ఏడ్చాను. వెంటనే డబ్బులతో వచ్చి వాలిందిరా. ఏంటి? ఒక్క ఫోన్ కాల్కి మీ ఆవిడ నిన్ను నమ్మిందా? అంత తేలిగ్గా నమ్మించగలనా రేవతిని? దానికి కూడా ప్లాన్ వేశాను. డబ్బుతో వచ్చిన రేవతిని నన్ను ఫారెన్ పంపించే ఏజెంట్ దగ్గరికి తీసుకుని వెళ్ళాను. అక్కడ కొంచెంసేపు వెయిట్ చేయి. ఓకే మేడం. రేవతి వచ్చింది. రా రేవతి రా. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా వాసు? ట్రాఫిక్ లో ఆగిపోయాను, అందుకే లేట్ అయింది. పర్వాలేదు రేవతి. నేను ఫారెన్ వెళ్ళడానికి నువ్వు హెల్ప్ చేసేటప్పుడు నీకోసం కొంచెం సేపు వెయిట్ చేయడంలో తప్పేం లేదే. ఇప్పుడు 1 గంట అయింది. 2 గంటల్లోపు డబ్బులు మొత్తం కట్టొచ్చు. నువ్వు ఇస్తే ఇప్పుడే వెళ్ళి కట్టేస్తా. వాసు, నిజంగానే నీకు డబ్బులు అవసరమా? ఏంటి రేవతి, నేను ఎంత చెప్పినా నీకు నమ్మకం కలగటం లేదా? సరే వదిలే. నాకు ఫారెన్ వెళ్ళే రాత లేదనుకుంటాను. ఏదో అక్కడికి వెళ్ళి ఓ 4 రూపాయలు సంపాదించుకొని రావచ్చు, నీ దగ్గర మంచి పేరు తెచ్చుకొని నువ్వు అంగీకరిస్తే నీతో కలిసి బ్రతకొచ్చని ఆశపడ్డాను. కానీ నా ఆశలు నెరవేరే అదృష్టం నాకు లేదనుకుంటాను రేవతి. వదిలే.